ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం జడ్పీ పాఠశాలలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, పొగాకు, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతోందని చెప్పారు పోలీసులు. విద్యార్థి దశ నుంచే మంచి స్నేహాలను అలవరుచుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల మత్తులో అనేక అనర్థాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రుల ఆశలను వృధా చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సుబ్బారావు, విల్సన్, ఉదయ భాస్కర్, ఎస్ఐ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు వాళ్ళ తాతగారి చెక్ చేస్తే ఆల్కహాల్ కాదు గంజాయి సేవించి వస్తున్నాడు. నువ్వు ఈ విధంగా వస్తే ఇంట్లోకి నేను రానివ్వను అని చెప్పాడు. చెప్పినట్నే ఆ మనవడు చాలా కోపంతో ఇంట్లోకి వెళ్ళాడు. వంటగదిలో నుంచి కత్తి తీసుకొచ్చి 17 కత్తిపోట్లు పొడిస్తే పేగులు కూడా జారిపోయింది ఆ తాతగారి. స్పాట్ డెడ్. తర్వాత రోజు అడిగితే నాకు అసలు ఏమి గుర్తులేదు, మా తాతగారు నేను ఎందుకు చంపుకుంటాను అన్నాడు. అంటే ఆ మత్తులో ఏం చేశాడో అతనికే తెలియదు. సో గంజాయి అంత ప్రమాదం. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనకే తెలియదు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఎవరితో స్టార్ట్ అయినాయి? ఒక చెడ్డ స్నేహంతో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు స్నేహం చేసే వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ముందుగా గమనిస్తూ ఉండాలి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరితో తిరుగుతూ ఉంటున్నారో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఇలాంటి వాటికి బానిస అయ్యారంటే మీ జీవితం అక్కడితో